ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఒక పద్య శుద్ధి, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పుకున్నాం. సారములేని ఎట్టి భవసాగరమందు మునింగి తేలుచును, దారియు తెల్లునుగానక తత్తరమందడి మానవుండ నీ ఊరి మియించుకంత మదిలోనుచు భక్తిని కలిగి చూడు శ్రీకారుడు సత్యసాయి. నిన్ను కావగా వచ్చిన నావగాల్చవే. సంసారమైన సముద్రంలో మానవుడు మునుగుతూ తేలుతూ కుట్టుమిట్టాడుతున్నాడు. ఈ సముద్రం నుండి మనం ఒడ్డుకి చేరుకోవాలంటే భగవంతుని యొక్క నామం అనేటటువంటి నౌకను పట్టుకుంటే సురక్షితముగా మనం ఒడ్డుకు చేరుకోగలం. ఒకానొక సందర్భంలో వశిష్ఠ మహర్షి రామచంద్రుడికి ఒక అద్భుతమైనటువంటి చిన్న దృష్టాంతాన్ని చెప్పాడు. ఒక అరణ్యంలో ఒక గాడిద ఆహారాన్ని వెతుక్కుంటూ అలా వెళ్తూ వెళ్ళిందట. చీకటి పడిపోయింది, దారి తెలియటం లేదు. కికార అరణ్యం, అక్కడక్కడ దొర్లుతూ పడిపోతూ లేస్తూ అలా వెళ్తుండగా ఒక పెద్ద గుమ్మి ఉందట. ఆ గుమ్మిలో పడిపోయింది గాడిద. పడిపోయిన తర్వాత ఆ గుమ్మిలో లోతైన గుమ్మె కిందనన్నీ కూడా ముళ్ళ కంపలు ఉన్నాయి. ఆ ముళ్ళ కంపలన్నీ కూడా శరీర భాగాన్ని గుచ్చుకొని రక్తం చిందుతుంది. ఈలోగా ఒక పెద్ద పులి ఆహారాన్ని వెతుకుతూ ఈ గుమ్మి పెద్ద గుంట మీద కాచుకొని ఉంది. ఇక్కడేమో ఒళ్ళు గుచ్చుకున్నాయి. ఈ నక్క ఏం చేస్తుంది, గాడిద ఏం చేస్తుందంటే మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. మీదకి వెళ్తుంది, కిందకి పడిపోతుంది, మీదకి వెళ్తుంది, కిందకి పడిపోతుంది. ఈలోగా అక్కడ ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఒక తేనె పొట్టు ఉంది. ఆ తేనె పొట్టు ఇది మీదకి ఎక్కడం కిందకి దిగడం వల్ల ఆ తేనె పొట్టు కదిలిపోయింది. ఆ తేనెటీగలన్నీ కూడా కోపం వచ్చి దాని పట్టు స్థావరాన్ని భగ్నం చేసాయని ఈ తేనెటీగలన్నీ కూడా ఈ గాడిదకి వచ్చి పొడిచేస్తున్నాయి. ఒక పక్క కిందనేమో పుల్లు గుచ్చుకున్నాయి, తేనెటీగలేమో కరిచేస్తున్నాయి, ఆ మీదనేమో పెద్ద పులి చూస్తుంది. ఈలోగా ఈ తేనె పట్టు కదిలింది కదా. ఈ తేనె పట్టు కదిలిన తర్వాత ఆ తేనె పట్టులో నుంచి తేనె బొట్టులు ఒకటికొకటి కిందకి పడుతున్నాయి. ఈ గాడిద ఈ ముళ్ళ బాధ, ఈ తేనెటీగల బాధ, మీదనేమో పెద్ద పులి, మృత్యు అనే పెద్ద పులి ఉంది. ఇవన్నీ వదిలేసి తేనె బొట్టులు నాకడానికి నోరు సాపుతుందట. అంటే మానవుల తాలూకా పరిస్థితి కూడా ఎలా ఉందంటే కష్టము సుఖము మంచి చెడు కీర్తి అపకీర్తి అన్నింటినీ మనం సమానంగా స్వీకరించాలి. కష్టం వస్తే కృంగిపోకూడదు, సుఖం వస్తే పొంగిపోకూడదు. మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి. ఈ గాడిద ఆ తేనె బొట్టుల కోసం నాకుతున్నట్లుగా మానవుడు ఈ అశాశ్వతమైనటువంటి సుఖభోగాలకే మనం చూస్తున్నాం. కానీ శాశ్వతమైనటువంటి భగవంతుని మార్గంలో మనం అందరం ఉండడానికి ప్రయత్నించాలా. ఓం శ్రీ సాయిరామ్.